నమస్తే. మానవ చరిత్రలో మరుగున పడిన చీకటి కోణాలను ఆవిష్కరించే విజ్ఞాన వేదిక మిస్టరీస్ హిస్టరీస్. మరణం తర్వాత ఏం జరుగుతుంది? ప్రాణం పోయాక కూడా ఒక మనిషి చక్రవర్తిలాగే బతకగలడా? తన వైభవాన్ని పరలోకంలో కూడా కొనసాగించగలడా? ఈ వింత ప్రశ్నలకు సమాధానంగా దాదాపు 2000 ఏళ్ల క్రితం ఒక శక్తివంతమైన చక్రవర్తి భూమి లోపల ఒక భారీ మాయా ప్రపంచాన్ని నిర్మించుకున్నాడు. తన రక్షణ కోసం ఏకంగా 8000 మంది సైనికులను మట్టితో తయారు చేయించాడు. ఇక్కడ వింత ఏంటంటే ఆ వేల విగ్రహాల్లో ఏ ఒక్కరి పోలికలు కూడా మరొకరితో కలవు. సరిగ్గా 50 ఏళ్ల క్రితం 2 రైతులు బావి తవ్వుతుండగా అనుకోకుండా బయటపడిన ఈ మట్టి సైన్యం వెనక ఉన్న అసలు రహస్యం ఏంటి? 2000 ఏళ్లైనా ఆ కత్తులు తుప్పు పట్టకుండా ఎలా ఉన్నాయి? అసలు ఆ చక్రవర్తి సమాధిని తెరవడానికి నేటి శాస్త్రవేత్తలు సైతం ఎందుకు భయపడుతున్నారు? ప్రపంచ పురావస్తు చరిత్రలోని అతిపెద్ద మిస్టరీగా మిగిలిపోయిన టెర్రకోట ఆర్మీ రహస్యాలను ఇప్పుడు మనం లోతుగా పరిశీలిద్దాం. చరిత్ర అంటే గడిచిన కాలం కాదు, ఇక్కడ ఒక వ్యక్తి రాసుకున్న శాసనం. అప్పటి వరకు ముక్కలుగా విడిపోయి రక్తపాతంతో కొట్టుకున్న 7 రాజ్యాలను తన ఖడ్గంతో కుట్టి చైనా అనే మహా సామ్రాజ్యాన్ని సృష్టించిన అజేయ శక్తి అతను. పాత ఆనవాళ్లను తుడిచేస్తూ అక్షరాలను అగ్నికి ఆహుతి చేస్తూ చరిత్ర తనతోనే మొదలవ్వాలని శాసించిన ఆయనే చైనాకు ఆది. కానీ విధి విచిత్రమైంది. ఏ సామ్రాజ్యం కోసమైతే వేల మైళ్ల గోడను, లక్షల మంది సైన్యాన్ని నిర్మించాడో ఆ వైభవం ఆయన కన్ను మూసిన 4 ఏళ్లకే మట్టిలో కలిసిపోయింది. అలా ఒకే ఒక్కడితో మొదలై అతనితోనే ముగిసిన ఆ సామ్రాజ్య వైభవం వెనక ఉన్న గూఢ రహస్యమేంటి? మరణం తర్వాత కూడా ఒక మట్టి సైన్యం అతనికి ఎందుకు పహారా కాస్తోంది? చైనా మొదటి చక్రవర్తి కెన్ షీ హువాంగ్ చరిత్రకు ఆది ఎక్కడా, అంతం ఎక్కడా? క్రీస్తు పూర్వం 221లో చైనాను ఏకం చేసి క్విన్ రాజవంశాన్ని స్థాపించిన చెన్ షీ హువాంగ్ తన అధికారం మరణం తర్వాత కూడా శాశ్వతంగా ఉండాలని కోరుకున్నాడు. అందుకే తాను చక్రవర్తిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే, అంటే కేవలం 13 ఏళ్ల వయసులోనే తన సమాధి నిర్మాణాన్ని ప్రారంభించాడు. దాదాపు 38 ఏళ్ల పాటు సాగిన ఈ భారీ ప్రాజెక్టులో సుమారు 7 లక్షల మంది బానిసలు, కళాకారులు పనిచేశారు. ఇది కేవలం ఒక సమాధి మాత్రమే కాదు, భూమి లోపల నిర్మించబడిన ఒక భారీ సామ్రాజ్యం. శత్రువుల నుండి రక్షణ కోసం మరణానంతర జీవితంలో తన వైభవాన్ని చాటుకోవడానికి ఈ అజేయమైన మట్టి సైన్యాన్ని ఆయన సృష్టించుకున్నాడు. ఈ సైన్యంలోని ప్రతి విగ్రహం ఒక కళాఖండం. సుమారు 8000 మంది సైనికులు, 130 రథాలు, 520 గుర్రాలు, 150 అశ్వక దళ సైనికులు ఇక్కడ కొలువై ఉన్నారు. వీటిలో అత్యంత విస్మయానికి గురిచేసే అంశం ఏంటంటే ఏ 2 విగ్రహాల ముఖాలు ఒకేలా ఉన్నాయి. ప్రతి సైనికుడి ముఖ కవళికలు, కనుబొమ్మలు, జుట్టు అలంకరణ, మీసాలు, వారు ధరించిన దుస్తులు కూడా వేరువేరుగా ఉంటాయి. వారి హోదాను బట్టి వారి ఎత్తు, కవచం మారుతూ ఉంటుంది. ఆ కాలపు కళాకారులు ప్రతి విగ్రహాన్ని విడివిడి భాగాలుగా మట్టితో చేసి ఆపై వాటిని కలిపి అత్యంత సహజంగా తీర్చిదిద్దారు. టెర్రకోట సైనికులు ఆ కాలపు అత్యంత శక్తివంతమైన నిజమైన ఆయుధాలను ధరించి ఉన్నారు. వీటిలో కత్తులు, ఈటెలు, బాణాలు, విల్లులు ఉన్నాయి. ఈ ఆయుధాల తయారీలో ఉపయోగించిన సాంకేతికత పరిశోధకులను ఆశ్చర్యపరిచింది. 2000 ఏళ్ల పాటు భూమిలో పూడ్చిపెట్టబడి ఉన్న ఆ కత్తులు బయటపడినప్పుడు మాత్రం తుప్పు పట్టకుండా మెరుస్తూ పదునుగా ఉన్నాయి. దీనికి కారణం ఆ కాలంలోనే వారు ఆయుధాలకు క్రోమియం ఆక్సైడ్ పూతను పూయడమే. ఈ రకమైన క్రోమ్ ప్లేటింగ్ టెక్నాలజీ 20వ శతాబ్దంలోనే కనుగొన్నామని భావించే ఆధునిక ప్రపంచానికి ప్రాచీన చైనీయుల విజ్ఞానం ఒక సవాలుగా నిలిచింది. మనం నేడు చూస్తున్న ఈ విగ్రహాలు మట్టి రంగులో ఉన్నాయి, కానీ అసలు రూపంలో ఇవి అత్యంత రంగులమయంగా ఉండేవి. పురావస్తు శాస్త్రవేత్తలు వీటిని తవ్వినప్పుడు విగ్రహాలపై ఎరుపు, నీలం, పసుపు, ఊదా వంటి ప్రకాశవంతమైన రంగులు కనిపించాయి. అయితే భూమి పొరల్లో ఉన్న తేమకు అలవాటు పడిన ఈ రంగులు ఒక్కసారిగా బయట ఉన్న పొడిగాలికి తగలగానే కేవలం 15 సెకన్ల నుండి కొన్ని నిమిషాల వ్యవధిలోనే పొట్టులా రాలిపోయాయి. ఆ రంగులను కాపాడటం అప్పట్లో సాధ్యం కాలేదు. అందుకే మిగిలిన వేల విగ్రహాలను పాడు కాకుండా ఉంచడానికి చైనా ప్రభుత్వం వాటి తవ్వకాలను ప్రస్తుతానికి నిలిపేసింది. దీంతో భూమి లోపలే వేలాదిగా సైనికుల విగ్రహాలు ఉన్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. టెర్రకోట ఆర్మీ ఉన్న ప్రాంతానికి కొద్ది దూరంలోనే చక్రవర్తి చిన్ షీ హువాంగ్ అసలు సమాధి ఉంది. కానీ దీనిని ఎప్పటి వరకు ఎవ్వరూ తెరవలేదు. పురాతన రికార్డుల ప్రకారం ఆ సమాధి లోపల అపారమైన నిధి ఉండటమే కాకుండా భూభాగం అంతా నదుల ఆకారంలో ప్రవహించే పాదరసంతో నిండి ఉందని నమ్మకం. ఒకవేళ ఎవరైనా సమాధిని తెరిస్తే విషపూరితమైన పాదరసం వాయువుల వల్ల ప్రాణాపాయం కలగొచ్చు, లేదా ఆటోమేటిక్ బాణాల ఉచ్చులు దాడి చేయవచ్చు. ఆధునిక సెన్సార్ల ద్వారా పరీక్షించగా ఆ సమాధి మట్టిలో
పాదరసం స్థాయిలు చాలా ఎక్కువగా ఉన్నాయని తేలింది. అందుకే ఆ విజ్ఞానాన్ని, రహస్యాన్ని భద్రంగా ఉంచడానికి శాస్త్రవేత్తలు వేచి చూస్తున్నారు. చనిపోయిన మనిషి తిరిగొస్తాడా? ప్రాణం లేని విగ్రహాలు యుద్ధం చేస్తాయా? వినడానికి వింతగా ఉన్న ఒక చక్రవర్తి తన మరణం తర్వాత కూడా ప్రపంచాన్ని ఏలాలని భూమికి 100 అడుగుల లోతులో ఒక భయంకరమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. 1974లో చైనాలోని ఒక మారుమూల గ్రామంలో రైతులు బావి తవ్వుతుండగా భూమి పొరల్లోంచి ఒక్కొక్కటిగా వేల సంఖ్యలో మట్టి సైనికులు బయటపడ్డారు. చూస్తుంటే కేవలం బొమ్మల్లా అనిపించవచ్చు, కానీ ఆ 8,000 విగ్రహాల్లో ఏ ఒక్కరి ముఖం మరొకరితో పోలి ఉండదు. మరి 2000 ఏళ్ల క్రితమే అంతటి అద్భుతాన్ని ఎలా సృష్టించారు? ఆ చక్రవర్తి సమాధి చుట్టూ ప్రాణాంతకమైన పాదరసం నదులు ప్రవహిస్తున్నాయా? ఆ రహస్యాన్ని ఛేదించడానికి వెళ్ళిన వాళ్ళు ప్రాణాలతో తిరిగి రాలేరా? చరిత్ర పుటల్లో ఇప్పటికీ అంతు చిక్కని మిస్టరీగా మిగిలిపోయిన టెర్రకోట ఆర్మీ లోగుట్టేంటి? వాచ్ ది స్టోరీ. టెర్రకోట సైన్యంలోని అతిపెద్ద మిస్టరీ ఏంటంటే అక్కడ ఉన్న 8,000 పైచిలుకు విగ్రహాల్లో ఏ ఒక్కటి కూడా మరొక దానితో పోలి ఉండకపోవడం. సాధారణంగా ప్రాచీన కాలంలో ఇలాంటి భారీ నిర్మాణాలను మాస్ ప్రొడక్షన్ పద్ధతిలో ఒకే అచ్చుతో తయారు చేసేవారు. కానీ ఇక్కడ ప్రతి సైనికుడి ముఖం, కనుబొమ్మలు, చెవుల తీరు, జుట్టు అలంకరణ ప్రత్యేకంగా చెక్కబడ్డాయి. కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం అప్పట్లో ఉన్న నిజమైన సైనికులను చూస్తూ ఈ విగ్రహాలను తయారు చేసి ఉండొచ్చు. అంటే ఇది కేవలం ఒక మట్టి సైన్యం కాదు, ఆ కాలపు మనుషుల రూపురేఖలను భద్రపరిచిన ఒక భారీ ఫోటో ఆల్బమ్ లాంటిది. ఇంత ఖచ్చితత్వంతో వేల సంఖ్యలో విగ్రహాలను ఎలా సృష్టించారనేది నేటికి ఒక అంతు చిక్కని రహస్యం. ఈ మట్టి సైనికుల చేతుల్లో దొరికిన నిజమైన కత్తులు, విల్లులు, బాణాలు పరిశోధకులను ఆశ్చర్యానికి గురిచేశాయి. దాదాపు 2200 ఏళ్ల పాటు భూమి లోపల తేమ ఉన్న ప్రాంతంలో పూడ్చిపెట్టబడి ఉన్న ఆ ఆయుధాలు ఏమాత్రం తుప్పు పట్టకుండా మెరుస్తూ పదునుగా ఉండటం ఒక అద్భుతం. మనం 20వ శతాబ్దంలో కనుగొన్నామని భావించే ఈ క్రోమ్ ప్లేటింగ్ టెక్నాలజీని ప్రాచీన చైనీయులు క్రీస్తుపూర్వం నాడే ఎలా ఉపయోగించారనేది శాస్త్రవేత్తలకు ఒక పెద్ద మిస్టరీగా మారింది. ఇది వారి కెమిస్ట్రీ పరిజ్ఞానం ఎంత ఉన్నత స్థాయిలో ఉండేదో నిరూపిస్తోంది. ఈ రోజు మనం చూస్తున్న విగ్రహాలు బూడిద రంగులో ఉన్నప్పటికీ తయారీ సమయంలో ఇవి అత్యంత ప్రకాశవంతమైన రంగులతో మెరిసిపోయాయి. ముఖ్యంగా అందులో వాడిన చైనీస్ పర్పుల్ అనే రంగు ఒక అరుదైన సింథటిక్ పిగ్మెంట్. ఈ రంగును తయారు చేయడానికి బేరియం వంటి మూలకాలను 1000 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడి చేయాల్సి ఉంటుంది. ఆధునిక కెమిస్ట్రీ సహాయం లేకుండా ఆ రోజుల్లోనే ఇలాంటి కృత్రిమ రంగును ఎలా సృష్టించారో ఎవ్వరికీ తెలియదు. దురదృష్టవశాత్తు భూమి లోపల ఉన్న తేమ నుండి బయట ఉన్న పొడి గాలికి ఈ విగ్రహాలు తగలగానే కేవలం 15 సెకండ్ల వ్యవధిలోనే ఆ రంగులు ఆవిరైపోయి విగ్రహాలు రంగు కోల్పోయాయి. చైనీస్ చక్రవర్తి సమాధి కేంద్ర భాగాన్ని ఇప్పటి వరకు ఎవ్వరూ తెరవలేకపోవడానికి ప్రధాన కారణం అక్కడ ఉన్నట్టు చెబుతున్న పాదరసం నదులు. పురాతన రికార్డుల ప్రకారం చక్రవర్తి శవాన్ని భద్రపరిచిన గది చుట్టూ భూభాగం మ్యాప్ నిర్మించి అందులోని నదులు, సముద్రాల్లో నీటికి బదులు పాదరసం నిరంతరం ప్రవహించేలా ఏర్పాటు చేశారట. ఈ భారీ మొత్తంలో పాదరసం నుండి వెలువడే విషపూరిత వాయువులు లోపలికి వెళ్లే వారిని నిమిషాల్లో చంపేయగలవు. ఆ ప్రాంతంలో జరిపిన మట్టి పరీక్షల్లో సాధారణం కంటే 280 రెట్లు ఎక్కువ పాదరసం ఉండటం చూస్తే ఆ పురాతన కథలు నిజమేనని అర్థమవుతోంది. అసలు అంత భారీ స్థాయిలో పాదరసాన్ని ఎలా సేకరించారు? దాన్ని ద్రవ రూపంలో ఉంచే మెకానిజం ఏంటనేది ఇప్పటికీ బయటపడని రహస్యం. ఒక్క 15 సెకండ్లు, కేవలం ఆ 15 సెకండ్ల కాలం 2000 ఏళ్ల నాటి ఒక అద్భుత కళాఖండాన్ని కళ్ల ముందే మార్చేసింది. ఇప్పుడు చూస్తున్న ఈ టెర్రకోట సైనికులు కేవలం బూడిద రంగు మట్టి బొమ్మల్లా కనిపిస్తున్నారు కదా, కానీ చరిత్ర చెప్పే నిజం వేరు. ఈ సైన్యం ఒకప్పుడు ఇంద్రధనస్సులా మెరిసిపోయేది. ఎరుపు, ఆకుపచ్చ, పసుపు ఇలా అద్భుతమైన రంగులతో ఈ విగ్రహాలకు ప్రాణం పోశారు ఆనాటి కళాకారులు. విచిత్రం ఏంటంటే భూమి లోపల 2000 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉన్న ఆ రంగులు మనిషి కంటికి కనిపించగానే కేవలం నిమిషాల వ్యవధిలో ఆవిరైపోయాయి. అసలు ఆ విగ్రహాలకు వాడిన ఆ రహస్య రంగులేంటి? ఆధునిక ల్యాబ్స్లో కూడా తయారు చేయడం కష్టమైన చైనీస్ పర్పుల్ అనే రంగును ఆ కాలంలోనే ఎలా సృష్టించారు? మనం నేడు మ్యూజియంలో చూస్తున్న టెర్రకోట సైనికులు కేవలం బూడిద రంగు మట్టి విగ్రహాల్లా కనిపిస్తారు. కానీ 2200 ఏళ్ల క్రితం ఇవి ఇలా ఉండేవి కావు. ఆ కాలపు కళాకారులు ప్రతి విగ్రహాన్ని అత్యంత ఆకర్షణీయమైన రంగులతో తీర్చిదిద్దారు. సైనికుల కవచాలకు ఎరుపు, నలుపు రంగులు, వారి దుస్తులకు పసుపు, ఆకుపచ్చ, ప్రకాశవంతమైన నీలి రంగులను పూశారు. కేవలం బట్టలకే కాకుండా వారి చర్మం రంగును, కళ్లను, జుట్టును కూడా అత్యంత సహజంగా కనిపించేలా రంగులు వేశారు. ఈ రంగుల కలయిక ఆ సైన్యానికి ప్రాణం పోసినట్టుగా ఉండేదని, చీకటి భూగర్భంలో ఆ రంగులు మెరిసిపోతూ ఉండేవని చరిత్రకారులు చెబుతారు.
ఈ విగ్రహాల విషయంలో జరిగిన అతిపెద్ద విషాదం ఏంటంటే అవి వెలుగులోకి వచ్చిన క్షణంలోనే తమ రూపాన్ని కోల్పోవడం. 1974లో తవ్వకాలు జరిపినప్పుడు మట్టి పొరల నుండి బయటపడిన విగ్రహాలు మొదట అద్భుతమైన రంగులతో మెరిసిపోయాయి. అయితే భూమి లోపల వేల ఏళ్ల పాటు తేమతో కూడిన వాతావరణంలో ఉన్న ఆ రంగులు ఒక్కసారిగా బయట ఉన్న పొడి గాలి తగలగానే రసాయన చర్యకు లోనయ్యాయి. కేవలం 15 సెకండ్స్లోనే ఆ రంగులు పగుళ్ళిచ్చి నిమిషాల వ్యవధిలో పొట్టులా రాలిపోయాయి. శాస్త్రవేత్తలు వాటిని కాపాడటానికి ప్రయత్నించే లోపే అద్భుతమైన ఆ ప్రాచీన వర్ణ చిత్రం కళ్ల ముందే మాయమై కేవలం మట్టి విగ్రహాలు మిగిలాయి. మిగిలిన విగ్రహాల రంగులు పోకుండా ఉండటానికే తవ్వకాలు నిలిపేసింది చైనా ప్రభుత్వం. ఈ రంగుల రహస్యంలో శాస్త్రవేత్తలను అత్యంత ఆశ్చర్యపరిచిన విషయం హార్న్ పర్పుల్ అనే రంగు. ప్రకృతిలో సహజంగా దొరకని ఈ ఊదా రంగును ఆ కాలంలోనే కృత్రిమంగా తయారు చేశారు. దీన్ని తయారు చేయడానికి బేరియం, రాగి, సిలికా వంటి ఖనిజాలను కలిపి 1000 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడి చేయాల్సి ఉంటుంది. ఆధునిక ల్యాబులు లేకుండా క్రీస్తు పూర్వమే ఇంతటి క్లిష్టమైన కెమిస్ట్రీని చైనీయులు ఎలా ఉపయోగించారనేది నేటికి ఒక అంతు చిక్కని రహస్యం. ప్రస్తుతం చైనా ప్రభుత్వం మరిన్ని విగ్రహాలు రంగు కోల్పోకూడదనే ఉద్దేశంతో ఆ రంగులను భద్రపరిచే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చే వరకు తవ్వకాలను నిలిపేసింది. మనిషి చనిపోయాక తనతో పాటు ఏం తీసుకెళ్లలేడంటారు. కానీ ఈ చక్రవర్తి మాత్రం ఏకంగా ఒక సామ్రాజ్యాన్నే తన వెంట తీసుకెళ్లాడు. చైనా తొలి చక్రవర్తి చిన్ షీ హువాంగ్ మరణాన్ని జయించాలని చూశాడు. అది సాధ్యం కాకపోవడంతో మరణం తర్వాత తన కోసం ఒక కొత్త లోకాన్ని సృష్టించుకున్నాడు. 8000 మంది సైనికులు, పాదరసం ప్రవహించే నదులు, ఆకాశంలో మెరిసే వజ్రాల పైకప్పు. ఇది ఆయన సమాధి లోపల ఉన్న రహస్య ప్రపంచం. 2000 ఏళ్లు దాటిన ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన నేటికి ఆ సమాధిని తెరవడానికి ప్రపంచ దేశాలు ఎందుకు వణుకుతున్నాయి? ఆ గోడల వెనక పొంచి ఉన్న మృత్యువు ఏంటి? పరలోకంలో చక్రవర్తిలా బతకాలని ఆయన చేసిన ఆ భయంకరమైన ఏర్పాట్లేంటి? చరిత్రను మలుపు తిప్పిన ఈ టెరకోట సామ్రాజ్యం వెనక ఉన్న అసలు సీక్రెట్స్ ఏంటి? టెరకోట సైన్యం బయటపడి దశాబ్దాలు గడుస్తున్నా చక్రవర్తి చిన్ షీ హువాంగ్ అసలు సమాధిని తెరవడానికి పురావస్తు శాఖ నేటికి సాహసించడం లేదు. దీనికి ప్రధాన కారణం ప్రాచీన రికార్డులో పేర్కొన్న భయంకరమైన రక్షణ వ్యవస్థ. సమాధి లోపల చొరబడే వారిని అంతం చేయడానికి ఆటోమేటిక్ బాణాల యంత్రాలు అమర్చబడ్డాయని చరిత్ర చెబుతోంది. అంతేకాకుండా సమాధి గదిలో నీటికి బదులుగా ప్రాణాంతకమైన పాదరసం నదులు ప్రవహిస్తున్నాయని ప్రతీతి. ఆధునిక శాస్త్రవేత్తలు ఆ ప్రాంతంలోని మట్టిని పరీక్షించగా అక్కడ సాధారణం కంటే 100 రెట్లు ఎక్కువ పాదరసం ఉన్నట్టు తేలింది. ఒకవేళ సమాధిని తెరిస్తే ఆ విషవాయువుల వల్ల ప్రాణాపాయం కలగడమే కాకుండా లోపల ఉన్న అమూల్యమైన వస్తువులు గాలి తగిలి నాశనమవుతాయనే భయంతో దానిని అలాగే వదిలేశారు. ప్రాచీన చైనీయుల నమ్మకం ప్రకారం మరణం అనేది జీవితానికి ముగింపు కాదు, అది ఒక కొత్త లోకంలోకి ప్రవేశం. చక్రవర్తి చిన్ షీ హువాంగ్ తాను మరణించిన తర్వాత కూడా ఈ భూమిపై అనుభవించిన అధికారాన్ని, వైభవాన్ని పరలోకంలోనూ కొనసాగించాలని బలంగా నమ్మాడు. అందుకే తన సమాధిని కేవలం ఒక గదిలా కాకుండా ఒక నగరంలా తీర్చిదిద్దాడు. పరలోకంలో తనను రక్షించడానికి సైన్యం, వినోదం పంచడానికి నర్తకులు, సలహాలివ్వడానికి మంత్రులు, ఇలా ప్రతి ఒక్కరి విగ్రహాలను తనతో పాటు పూడ్చిపెట్టించుకున్నాడు. ఈ నమ్మకం ఎంత బలంగా ఉండేదంటే తాను బతికున్నప్పుడు ఎలాగైతే రాజభవనంలో గడిపాడో మరణం తర్వాత కూడా అలాగే ఉండాలని సమాధి లోపల ప్యాలెస్లు, రత్నాలతో పొదిగిన ఆకాశం వంటి చిత్రాలు సృష్టించుకున్నాడు. చిన్ షీ హువాంగ్ మరణం పట్ల విపరీతమైన భయం కలిగి ఉండేవాడు. అతను ఎలాగైనా అమరత్వం సాధించాలని నిరంతరం ప్రయత్నించేవాడు. తన రాజ్యంలో ఉన్న వైద్యులను, తాంత్రికులను పిలిపించి చావులేని మందులు తయారు చేయమని ఆదేశించేవాడు. విచిత్రం ఏంటంటే అతను అమరత్వం కోసం సేవించిన కొన్ని రసాయన మాత్రల్లో పాదరసం ఉండేదని, దానివల్ల కలిగిన విష ప్రభావంతోనే ఆయన మరణించి ఉండొచ్చని కొందరు చరిత్రకారులు భావిస్తారు. అంటే ఏ పాదరసం తనను కాపాడుతుందని భావించాడో అదే అతని మరణానికి కారణమై ఉండొచ్చు. తన శరీరం కుళ్ళిపోకుండా ఉండటానికి, ఆత్మ శాశ్వతంగా ఉండటానికి ఆయన చేసిన ప్రయత్నాలు మానవ చరిత్రలోనే అత్యంత వింతైనవి. ఈ భారీ సమాధి సైన్యాన్ని నిర్మించడానికి సుమారు 7 లక్షల మంది కార్మికులు రాత్రింబగళ్లు శ్రమించారు. దాదాపు 38 ఏళ్ల పాటు సాగిన ఈ నిర్మాణం కేవలం ఒక రాజు అహంకారానికి చిహ్నం కాదు, ఆ కాలం నాటి మానవ మేధస్సుకు ఒక నిదర్శనం. తన మరణం కోసం ఇంత భారీ ఎత్తున ఏర్పాటు చేసుకున్న మరో చక్రవర్తి చరిత్రలో మరెక్కడా కనపడదు. 1000 ఏళ్లు గడిచినా ఆ చక్రవర్తి కోరుకున్నట్టుగానే ఆయన సమాధి నేటికి ఎవరికీ చిక్కకుండా తన రహస్యాలను తనలోనే దాచుకొని ఒక అజేయమైన కోటలా నిలిచిపోయింది. చైనా అంటేనే మనకు మొదట గుర్తుకొచ్చేది ఆకాశాన్ని తాకే మహాగోడ. కానీ ఆ గోడ వెనక దాగున్న లక్షలాది మంది కార్మికుల హాహాకారాలు మీకు తెలుసా?
ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచిన ఆ నిర్మాణం వెనక ఉన్నది కూడా మన టెర్రకోట చక్రవర్తి చిన్ షీ హువాంగే. బయట శత్రువుల కోసం రాళ్లతో ఒక గోడను, తన మరణానంతరం శత్రువుల కోసం మట్టితో ఒక సైన్యాన్ని నిర్మించిన ఆ చక్రవర్తి వింత పోకడల గురించి ఇప్పుడు చూద్దాం. చైనాను ఏకం చేసిన తర్వాత చిన్ షీ హువాంగ్ను ఒకటే భయం వెంటాడు. అదే ఉత్తర దిశ నుండి వచ్చే మంగోలియన్ల దాడులు. ఆ దాడులను అడ్డుకోవడానికి అప్పటి వరకు ముక్కలు ముక్కలుగా ఉన్న చిన్న చిన్న గోడలన్నింటినీ కలిపి సుమారు 21,000 కిలోమీటర్ల పొడవైన ఒక అజేయమైన రక్షణ కవచాన్ని నిర్మించాలని ఆయన ఆదేశించాడు. అదే నేటి చైనా మహాగోడ. కేవలం రక్షణ కోసమే కాదు, తన సామ్రాజ్యపు సరిహద్దు ఎక్కడో ప్రపంచానికి చాటి చెప్పడానికే ఈ భారీ నిర్మాణానికి ఆయన పూనుకున్నాడు. ఈ గోడ నిర్మాణం వెనక ఉన్న వాస్తవాలు అత్యంత భయంకరమైనవి. లక్షలాది మంది సైనికులు, రైతులు, యుద్ధ ఖైదీలను బలవంతంగా ఈ పనిలో నిమగ్నం చేశారు. ఎముకలు కొరికే చలిలో, సరైన ఆహారం లేక, పనిభారం తట్టుకోలేక లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అలా చనిపోయిన వారి శరీరాలను ఆ గోడ పునాదుల్లోనే పూడ్చిపెట్టారని చరిత్రకారులు చెబుతారు. అందుకే చైనా మహాగోడను ప్రపంచంలోనే అతి పొడవైన శ్మశానం అని కూడా పిలుస్తారు. ప్రతి రాయి కింద ఒక మనిషి ప్రాణం దాగుందన్నది కాదనలేని నిజం. అద్భుతమైన విషయం ఏంటంటే, భూమిపైన శత్రువుల నుండి రక్షణ కోసం మహాగోడను నిర్మించిన అదే చక్రవర్తి భూమి అడుగున మరణానంతర రక్షణ కోసం టెర్రకోట సైన్యాన్ని సిద్ధం చేసుకున్నాడు. ఒకటి రాళ్లతో కట్టిన అజేయమైన కోట అయితే మరొకటి మట్టితో చేసిన అచంచలమైన సైన్యం. తన అధికారం ఈ లోకంలోనూ పరలోకంలోనూ శాశ్వతంగా ఉండాలని ఆయన పడిన తాపత్రయానికి ఈ రెండు నిర్మాణాలే సజీవ సాక్ష్యాలు. నేటికి చైనా వాల్పై నిలబడి చూస్తే ఆ చక్రవర్తి కీర్తి కాంక్షతో పాటు లక్షలాది మంది కూలీల బలిదానాలు కూడా మనకు కనిపిస్తాయి. చరిత్రలో సామ్రాజ్య రక్షణ కోసం ఎంతకైనా తెగించాల్సిన పరిస్థితులకు అద్దం పడుతుంది చిన్ షీ హువాంగే చరిత్ర. వేల ఏళ్ల కిందట ఒక చక్రవర్తి తన అధికారాన్ని శాశ్వతం చేసుకోవడం కోసం చేసిన అసాధారణ ప్రయత్నమే ఈ టెర్రకోట సైన్యం. ఇది కేవలం మట్టి విగ్రహాల సమూహం కాదు, ఆనాటి మనుషుల నమ్మకానికి, అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రతిభకు ఒక సజీవ సాక్ష్యం. నేటికి ఆ చక్రవర్తి సమాధి లోపల ఏముందో ఎవ్వరికీ తెలియదు. అక్కడ నిజంగానే పాదరసం నదులు ప్రవహిస్తున్నాయా, లేక మన ఊహకందని మరో ప్రపంచం అక్కడ కొలువై ఉందా అన్నది ఇప్పటికీ ఒక మిస్టరీనే. బహుశా ఆ రహస్యం ఎప్పటికీ భూమి లోపల అలా భద్రంగా ఉండటమే ఆ చక్రవర్తికి ఇష్టమేమో. విజ్ఞాన శాస్త్రం ఎంత ఎదిగినా చరిత్ర తన పొరల్లో దాచుకున్న కొన్ని రహస్యాలను ఛేదించడం అసాధ్యమని ఈ టెర్రకోట ఆర్మీ నిరూపిస్తుంది.